గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో కోవా బన్ కి సంబంధించి ఒక వీడియో హల్చల్ అవుతోంది సోషల్ మీడియాలో. మనకి జనరల్‌గా ఇంటి ముందు అండ్ బయట చాలా కనిపిస్తూ ఉంటారు. సైకిల్స్ పైన అవి పిల్లలు తినే తినుబండారాలు అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అవి ఎప్పుడు చేశారు, ఎన్ని రోజుల వరకు డేట్ ఉంది, ఎక్స్‌పైరీ ఎప్పుడవుతుందో కూడా మనకు తెలీదు. తెలియకుండా చాలామంది పేరెంట్స్ కొంచెం అంత అన్‌ఎడ్యుకేటెడ్ కాని పేరెంట్స్ కూడా అవి కొని పిల్లలకిస్తూ ఉంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యం పైన చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళు సిక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఉన్నాయి కూడా, జరిగాయి కూడా. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? ఇదే ఇవాల్టి మన టాపిక్. మాట్లాడదాం. మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. అంటే తెలుసో తెలియకో మామూలుగా మన కొంచెం ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కొంచెం పాపం చిన్న చిన్న అంత ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ లేని వాళ్ళు, వాళ్ళకి తెలియక సైకిల్స్ మీద ఏమైనా ఎళ్తూ ఉంటే అవి పిల్లలకు కొని ఇస్తూ ఉంటారు. కానీ రీసెంట్‌గా మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు అవును. గదా! హ్మ్. అది బన్‌కి సంబంధించి. అవును. సో, దీనిపైన అవేర్‌నెస్ రావాల్సిన ఛాన్స్ చాలా అవసరం ఎంతైనా ఉంది గదా! అవును. మీరేమంటారు? ఇప్పుడు ప్రతి ఒక ప్రొడక్ట్‌కి దానికి ఇప్పుడు ఒక రూ. 500 వస్తువు మార్కెట్‌లోకొచ్చింది. రూ. 5 వస్తువు కూడా సేమ్ అలాంటిది తయారు చేసి అమ్ముతున్నారు. కదా! ఏది చూసుకోండి. అవును. బట్టలే అవును. గానీ, అవును. తినుబండారాలు గానీ, స్టీల్ సామాన్లు ఎనీ ఏ టు జెడ్ ఏ హ్మ్. వస్తువు తీసుకున్నా కాస్ట్‌లీ నుంచి లీస్ట్ వరకు అమ్ముతున్నారు. అంటే అది తినేది కాకుండా ఉన్నట్టయితే ఓకే. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. తినే వస్తువులకైతే ప్రాబ్లమ్. ఇప్పుడు కోవా బన్ అని చెప్పి కాకినాడ కోవా బన్ను, లేకపోతే రాజమండ్రి కోవా బన్ అని చెప్పి ట్రక్స్‌లో అమ్ముతున్నారు. అదెలా ఉంటుందో నాకు తెలీదు గానీ, ఇప్పుడు కొత్తగా ఈ న్యూస్ సైకిల్ మీద అమ్మడం. హ్మ్. అంటే మేబీ అతను ట్రక్‌లో అమ్మేవాళ్ళు మంచి క్వాలిటీది అమ్ముతూ ఉండుండొచ్చు బహుశా. హ్మ్. మరి వీళ్ళకి ఐడియా వస్తుంది. బన్నేముంది, బన్ను చాలా చీప్ కదా! కొనేసి దాని ఇన్‌సైడ్ ఏదో ఒకటి క్రీమ్‌లాగా రాసేస్తే పిల్లలు తినేస్తారు. హ్మ్. పిల్లలకి కొంచెం తియ్యగా ఉంటే చాలు కదా ఇష్టపడతారు. హ్మ్. అందుకని చెప్పి కనిపెట్టేసి ఆ వంటకాన్ని తయారు చేసి వాళ్ళు అమ్మేయడం. అమ్మితే ఎలా ఉందంటే దాంట్లో కెమికల్స్ యూజ్ చేస్తున్నారని, ప్రిజర్వేటర్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక 2 రోజులు, 3 రోజులు నిలవ ఉంటుంది బన్ అనేది. తర్వాత ఫంగస్ వస్తూ ఉంటుంది. హ్మ్. అది రాకుండా ఉండేదనుకో కెమికల్స్ స్ప్రే చేయడం అందులో. హ్మ్. ఇప్పుడు మన వైరల్ అవుతుంది ఒక వీడియో. అందులో అతను ఎవరైతే ఇంటర్వ్యూకెళ్ళాడో అతను చెప్తున్నాడు ఇందులో పురుగులొచ్చాయి అని. హ్మ్. అంటే అది ఎన్ని రోజులయింది తయారయ్యి? అది ఫ్రెష్‌గా కనిపించడానికి ఏదో కెమికల్స్ వాడతారు కానీ ఇన్‌సైడ్ అయితే పురుగులొస్తున్నాయి. హ్మ్. అది ఏ ఏరియాలో వాళ్ళు తింటే మాత్రం పొట్టలు పాడవ్వవా? ఫుడ్ పాయిజన్ అయ్యి ఏదన్నా సీరియస్ అవ్వదా? ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతుంది గదా! హ్మ్. అందుకని తల్లిదండ్రులు గూడా ఏంటంటే పాపం వాళ్ళు బేర్ చేయలేక ఏదో రూ. 5కి, రూ. 10కి వస్తే కొన్ని పిల్లలకి పెడదామని చూస్తారు. కానీ అందులో ఉన్న మంచి చెడ్డలు వాళ్ళకి తెలియవు. హ్మ్. ఇప్పుడు మనం వెళ్లి చెప్పినా సరే, ఏం చేస్తాం ఇవాళ రేపు అన్నీ అవే కదా! అన్నీ అట్లయితాయా ఏంది" అని అంటారు. అట్లా అనేవాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళలోనే అవేర్‌నెస్ లేదసలు ఫస్టు. కొనేవాడు ఉంటేనే గదా అమ్ముతాడు. అవును. ఎవరు కొనకపోతే ఏం జేస్తాడు? హ్మ్. దుకాణం మూసుకొని వెళ్ళిపోతాడు. మరి ఆ స్ట్రీట్స్‌లో తిరుగుతూ అతను అమ్ముతున్నాడు అంటే అందరూ కొంటున్నారనే గదా! ఇప్పుడు హ్మ్. పుల్ల ఐస్‌లొస్తున్నాయి గదా! హ్మ్. అవి సండే అయితే చాలు గంట వాయించుకుంటూ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. హ్మ్. అవి తినేవాళ్ళు పాపం ఆళ్ళు కొనుక్కుంటారు. అందరూ హ్మ్. ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కోరు. మరి వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది. హ్మ్. అవి ఏం నీళ్లు కలుపుతారో, ఏం రంగులు కలుపుతారో, అవును. ఆ ఐస్ అసలు ఏం ఐసు? హ్మ్. కొన్ని మార్చరీలో నుంచి తీసుకొచ్చిన ఐస్‌ని అవును. వీళ్ళు ఇలా కూడా వాడతారని చెప్పి కొన్ని న్యూస్ హ్మ్. మనం వింటున్నాం. అవును. మరి అది మంచిదేనా? ఎంత బాక్టీరియా, ఎంత ఇన్ఫెక్షన్ వస్తుంది పిల్లలకిది. హ్మ్. పొట్టలో పాడయ్యి ఫుడ్ పాయిజన్ అయిపోదా లోపల? ఇలా ఏదైనా సరే వీధిలో పదార్థాలు, బళ్ళ మీద పదార్థాలు ఏవైనా సరే అంత హైజీనిక్‌గా ఉండనే ఉండవు. మనం ఎగ్జిబిషన్ ఎళ్తే ఎన్ని కనిపిస్తాయసలు. అమ్మో! ఆ అసలది కలర్ ఇంకా స్వీట్స్ డేంజరు. అదెంత అమ్మో! ఆ! చాలా డేంజర్ అది. హ్మ్. అది చూసి రావాలి తప్ప తినకూడదు. ఎప్పుడో వన్స్ అపాన్ ఎ టైమ్ బాగుండేవి ఎగ్జిబిషన్‌లో. ఇప్పుడు హ్మ్. అస్సలు క్వాలిటీ లేదు. అసలు హ్మ్. ఆ పదార్థం చూస్తేనే భయమేస్తుందసలు. హ్మ్. ఆ ఆయిల్ గాని, వాడు తయారు చేసే విధానం గాని, ప్రిజర్వ్ చేసే విధానం గాని, వాడు ఆ చేతులు, ఆ హ్మ్. వ్యవహారం అదంతా చూస్తుంటే దండం ఒకటి పెట్టి వచ్చేయడమే. తినొద్దు. హ్మ్. ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిన వాటర్ కొంచెం గొంతులో పోసుకొని తాగి రావాలి. అవును. అంతే. ఆ సీల్ తీయని బాటిల్స్ కూడా అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్.
అదే సీల్ తీసిన బాటిల్స్ మ్మ్. అమ్ముతున్నారు. థ్రెడ్స్ ఉంటాయి కదా, మనం మ్మ్. ఓపెన్ చేసి తాగుతాం. అది మ్మ్. దానికి అది కూడా లేదు. మ్మ్. భయం వేస్తుంది వాటర్ తాగాలన్నా కూడా. ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు బయట నడుస్తున్నదే అది. మన హిందువుల్ని ఏదో విధంగా వాళ్ళని పాడు చేయాలి. మ్మ్. ఇప్పుడు ఈ కేక్ బన్ కేక్ ఏదో అన్నారు కదా, మ్మ్. కోవా కోవా మ్మ్. బన్. కువా బన్. ఇందులో కూడా ఏదో ఒక మెడిసిన్ పెట్టి అమ్ముతున్నారని చెప్తున్నారు. మొన్న ఉదయ ఏదో ఒక వస్తువు, చాక్లెటా లేకపోతే కేకా ఏదో మ్మ్. some, అది ఇట్లానే తీసి మొత్తం కేక్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే చిన్న చిన్న సీడ్స్ లాగా వచ్చాయి. మ్మ్. అవేంటి మాత్రల్లాగా ఉన్నాయి. పిల్లలు తింటున్నారు కొనుక్కొని. అది మ్మ్. వాడిని పట్టుకొని ఏదో కంప్లైంట్ ఇచ్చారు. మ్మ్. కొద్ది రోజులు అయ్యింది. ఏంటనంటే స్కూల్ పిల్లలకి అవి అమ్మితే వాళ్ళకి తింటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళ పిల్లలు పుట్టకుండా ఉండే విధంగానట. ఓ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఎన్నొస్తున్నాయి, మీకు మ్మ్. సంతాన సాఫల్య కేంద్రాలు, వాళ్ళు బాగుపడుతున్నారు. వీళ్ళ ఆరోగ్యాలు ఇక్కడ పాడవుతున్నాయి. పిల్లలు పుడతారో పుట్టరో తెలియదు కానీ హాస్పిటల్స్ బాగుపడుతున్నాయి. మ్మ్. ఇటు అన్య మతస్థులు మన హిందుత్వాన్ని, హిందువుల్ని పెరగకుండా ఈ రకమైన పనులు కూడా చేస్తున్నారని ఒక టాక్ ఉంది. మ్మ్. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ ఏవి కూడా ఎవరు అమ్ముతున్నారు, అసలు ఆ పదార్థం దేంతో తయారు చేశారు, మ్మ్. దాని మీద ఏమి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఏమీ ఉండదు. మ్మ్. వాటి చేతులు కూడా ఎలా ఉంటాయో మనకు తెలియదు. దాన్ని మధ్యలో కట్ చేసి అదేదో క్రీమ్ లాగా రాసి ఇలా ఇచ్చేస్తున్నాడు. మ్మ్. మరి ఎంత దారుణం అది. అది రోగమే రావచ్చు, లేకపోతే మన హిందువులు సంతతి పెరగకుండా ఉండాలని చెప్పి అందులో ఏదైనా పెట్టినా పెట్టచ్చు. వాడిని పట్టుకుంటే కూడా వాడు పారిపోయి వాడి క్యాప్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, మ్మ్. ముస్లిం. క్యాప్స్, ఆ. అది వెంటనే పెట్టేసుకుని తల మీద ఆ. వాడు వాళ్ళ వాళ్ళ పెద్ద దగ్గరికి వెళ్ళాడని చెప్పి టాక్. మ్మ్. వెళ్ళిపోయి ఇక్కడ ఇలా 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 జరిగింది నేను అమ్ముతుంటే అని సమాచారం వాళ్ళకి ఇచ్చినట్టు మ్మ్. మనకి రిపోర్టర్స్ చెప్తున్నారు. మ్మ్. మరి ఇది వాడు చేసింది నిజంగా నువ్వు వ్యాపారం కోసమే వచ్చావా, లేకపోతే హిందువుల్ని నాశనం చేయాలని వచ్చావా? మరి మన వాళ్ళు ఎందుకు కొనుక్కుని తినాలి? అంటే బీదరికంలో ఉన్న వాళ్ళు టెంప్ట్ అవుతుంటారు. మ్మ్. బీదరికంలో ఉన్న వాళ్ళు అయినా సరే ఈ వీడియో ఎవరైనా చూస్తే మ్మ్. ఇంట్లో వండిన పదార్థాలే పిల్లలకి ఉంటే పెట్టండి, లేకపోతే లేదు కానీ ఇలాంటివి కొన్ని మాత్రం పెట్టకండి. మ్మ్. ఇది ఆరోగ్యాలు పాడవుతాయి, ఒకసారి మ్మ్. ప్రాణాంతకం అవుతుంది. తర్వాత ఇది ఒకటి. అప్పుడు ఒకసారి మోమోస్ తిని ఎంతమంది ఒక అదే అంటున్నా. లేడీ చనిపోయింది కదా. అవును, ఇలా చాలా జరుగుతున్నాయి ఇంత మనకు జరిగినా తెలియకుండా. కానీ ధైర్యంగా బయట తింటున్నారు. అవును. అసలు అవును. ప్రాణాలు పోతున్నా అవును. పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఇలాంటి పదార్థాలు కొనుక్కుని తినటం వల్ల హిందువులు సంతతి పెరగకుండా ఉండడానికి వాళ్ళు ఏదో మందు పెడుతున్నారు అందులో. మ్మ్. కాశీ క్షేత్రంలో కూడా మనం విన్నాం కదా ఇది, మ్మ్. అందులో పిల్స్ అమ్మారు అని చెప్పి మ్మ్. అదేదో పదార్థం కొనుక్కొని తిన్నారు. మేళా జరిగింది కదా, కుంభమేళా. మ్మ్. కుంభమేళాలో బయటపడ్డాడు, అరెస్ట్ చేశారు కదా అతన్ని. అవును అనుకుంటాను. అది ఎందుకు హిందువుల్ని నాశనం చేయాలనుకోవడం? మరి అప్పుడు మనం కదా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. మరి మన జాగ్రత్తలో మనం ఉండాలి, అవతల వాడిని తప్పు పట్టాల్సిన పరిస్థితి కూడా లేదు. అది వాడు పొట్టకూటికి వాడు అమ్ముకుంటున్నాడు అని చెప్తాడు, మనం ఏం చేయాలి? మనం కొనకూడదు. ఆ Correct. 10 రూపాయలతోటే నువ్వే శనగపిండో తీసుకొచ్చి పిల్లవాడికి ఏదన్నా ఇంట్లో వండి పెట్టు, హాయిగా ఉంటుంది. మ్మ్. అంతేగాని ఆ అడ్డమైనవన్నీ కొని పెడితే ఒక రోజుదా, రోజు ఏదో ఒకటి పెట్టాలి కదా పిల్లలకి, మ్మ్. రోజు ఏమేమి పెట్టేస్తావు? కాబట్టి ఆరోగ్యం చూసుకోండి ఉన్నంతలోనే అని నేను చెప్తున్నా. రైట్. థ్యాంక్ యూ అండి.